చంద్రయ్య శాంతమ్మ దంపతులకు లేక కలిగిన ఏకైక సంతానం రాణి. రాణి అంటే చంద్రయ్యకు ప్రాణం. చిన్నతనం నుండి రాణిని పేరుకు తగ్గట్టుగా మహారాణిలా పెంచాడు. తనకేం కావాలన్నా చేసేవాడు. అడిగిందే తడవుగా తెచ్చిపెట్టేవాడు. రాణి ఇంట్లో తిరుగుతూ ఉంటే తనకి ఈ లోకం తెలిసేది కాదు. తన కూతుర్ని చూస్తూ కాలం మరిచిపోయేవాడు. చంద్రయ్య ఒక వడ్రంగి. అడవిలోకెళ్ళి కలప తీసుకొచ్చి బల్లలు కుర్చీలు తయారు చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే అడవికెళ్ళి కలప తీసుకొచ్చి ఇంటి వద్దే పని చేసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో తన భార్య శాంతమ్మతో మాట్లాడుతూ, మన అమ్మాయి అలా ఇంట్లో నవ్వుతూ తిరుగుతుంటే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా లేదే? మన కూతురంటే మనకిష్టమే కదండి, అందుకే మీకలా అనిపిస్తుంది. ఏ అది కాదే, ఇంకా అది నిన్న మొన్న పుట్టినట్టుగానే ఉంది. అప్పుడే ఎంత పెద్దదైపోయిందో. ఆడపిల్లలు అంతేనండి, చూస్తుండగానే ఎదిగిపోతారు. ఇక మనం ఆలస్యం చేయకుండా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి దానికి. నా తల్లికి బంగారం లాంటి సంబంధం చూసి చేస్తాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతుంది కదే, బాధగా ఉంది. మీకు బాధగా ఉందని ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యరా ఏంటి? నా బంగారు తల్లి అత్తారింటికి వెళ్ళిపోతే మనిల్లంతా బోసిపోతుందే. ఈ నవ్వులన్నీ వెలవెలబోతాయి. ఆడపిల్లని కన్న వాళ్ళకి ఆ బాధ తప్పదుగా. సరేగాని మీరొక మంచి సంబంధం చూడండి. ఇంతలో రాణి నవ్వుకుంటూ ఇంటిలో నుండి వాళ్ల దగ్గరికొచ్చి, నాన్నా, నా జడగంటలు చూసావా? ఎంత అందంగా ఉన్నాయో. అవును తల్లి, చాలా బాగున్నాయి. నువ్వు వాటిని పెట్టుకోవడం వల్ల వాటికే అందముచ్చిందనుకో. ఇంకా చిన్నపిల్లలా గంతులేంటే, తొందరలో నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఇక నీ అల్లరి పనులు మాని ఇంటి పనులు చేయటం నేర్చుకో. అప్పుడే నాకు పెళ్ళా? అప్పుడే ఏంటే, ఈ పాటికే చేసుండాలి. మీ నాన్న గారాబం వల్ల ఆలస్యమవుతుంది. నీకు మంచి సంబంధం చూడమని మీ నాన్నకి చెప్పాను. ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసేస్తాం. ఇక నీ అల్లరి పనులన్నీ మీ అత్తవారింట్లో చేసుకో. చూడండి నాన్న, అమ్మెలా అంటుందో. అవును తల్లి, నీకు పెళ్లి చేస్తేనే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేరుతుంది. అయినా అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నా? ఇప్పటికే ఆలస్యం చేశాను. నీకు చందమామ లాంటి భర్తను తీసుకొస్తాను. చందమామ కాకపోతే సూర్యుణ్ణి తీసుకురండి. ఆ తెచ్చేదేదో మనిషినే తీసుకురండి. చూడు నాన్న, అమ్మ నన్నెలా ఏడిపిస్తుందో. సరే తల్లి, నీకెలాంటి భర్త కావాలో నువ్వే చెప్పు. అలాంటి వాణ్ణి నేనే తీసుకొస్తాను. పో నాన్న, అవన్నీ నాకేం తెలుసు అని సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది. చంద్రయ్య శాంతమ్మ రాణి సిగ్గు చూసి సంతోషిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఈ ఆనందం మన అమ్మాయి ఉన్నంత వరకే. తను లేకపోతే మనకేం తోచదు కదే. అవునయ్యా, రాణి ఇంట్లో లేకపోతే సందడే ఉండదు. కానీ మీరు తనకి మంచి సంబంధం చూడాలి. తప్పకుండా నా కూతురిని మహారాణిలా చూసుకుని వాణ్ణే తీసుకొస్తాను అని చంద్రయ్య రాణికి సంబంధాలు చూసే పనిలో పడ్డాడు. అన్ని చోట్ల ప్రయత్నాలు చేసి రాణికి మంచి సంబంధం చూశాడు. తననుకున్నట్టుగానే అందంలో అనకువలో గుణవంతుడు అయిన శేఖర్కి రాణినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. రాణి శేఖర్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి పూర్తయి అత్తారింటికెళ్తూ రాణి కంటతడి పెట్టుకుంటుంది. నాన్నా, ఇంక వెళ్ళొస్తాను. నువ్వు అమ్మ జాగ్రత్త. చంద్రయ్య శాంతమ్మ ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, చూడు తల్లి, అమ్మగారింట్లో జరిగినట్టు అత్తవారింట్లో జరగదు. నువ్వు అత్తారింట్లో అనకువగా మెరగాలి. నీ భర్తని నీ అత్తమామల్ని గౌరవంగా చూసుకోవాలి. ఇంటి కోడలిగా ఇంటి బాధ్యత మొత్తం పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. నీ తల్లిదండ్రులకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలనేదే నీ తల్లిదండ్రులుగా మా కోరిక. క్షేమంగా వెళ్ళిరా తల్లి. శాంతమ్మ నోట మాట రాలేక గుండె నిండా బాధతో తన కూతుర్ని అత్తారింటికి సాగనంపింది. రాణి తన భర్తతో అత్తారింటికెళ్ళిపోతుంది. రాణి అత్తారింటికి వెళ్లిన తరువాత ప్రతిరోజులాగే చంద్రయ్య అడవికి వెళ్లి కలప తీసుకొస్తాడు. కాని కూతురు మీద బెంగతో ఇంటి దగ్గర ఏ పని చెయ్యకుండా అలాగే ఉండిపోతాడు.
శాంతమ్మ కూడా తన కూతురి ఆలోచనలో ఉండిపోతుంది. ఒకరోజు చంద్రయ్య స్నేహితుడు గోపి చంద్రయ్య దగ్గరికొచ్చి మాట్లాడతాడు. చంద్రయ్య, ఈ మధ్య నువ్వు అసలు పని చెయ్యట్లేదు. నీ కూతురు మీద బెంగతో అలా దిగులుగానే ఉంటున్నావు. నీ భార్య కూడా నీలాగే ఉంది. అవును గోపి, రాణి అత్తారింటికి వెళ్ళిన తరువాత మా ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా పోయాయి. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఇది తప్పదు కదా. అలాగని మీరిలా దిగులుగా ఉంటే ఎలా? ఇక్కడ ఇంత కలపుంది, నువ్వు అసలు పని చేయటమే మానేశావు. అలవాటులో భాగంగా రోజు అడవికెళ్ళి కలప తెస్తున్నాను. కానీ ఏ పని చేయకుండా ఉండిపోవటం వల్ల కలపంతా అలాగే ఉండిపోయింది. నువ్వు పనిపై శ్రద్ధ పెడితేనైనా ఆ దిగులులో నుండి బయటకొస్తావు. కలపంతా వృధాగా పోతుంది. నువ్వు పని మొదలెట్టు చెప్తా అని సలహా ఇస్తాడు. చంద్రయ్య కూడా తన బాధ తగ్గించుకునేందుకు పనిపై శ్రద్ధ పెట్టాడు. అలా ఒకరోజు అడవికి వెళ్తాడు. అడవిలో కలప తీసుకుని వస్తుండగా ఒక దగ్గర ఆవు కాలికి గాయమై బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంద్రయ్య, అయ్యయ్యో, ఆవు కాలికి పెద్ద గాయమైందే అని తను తీసుకొస్తున్న కలప పక్కన పెట్టి అడవిలో దొరికే ఆకుల పసరు తీసి ఆవుకి తన దగ్గరున్న తుండుతో కట్టుకట్టాడు. ఆవు తన బాధ తగ్గి ప్రశాంతంగా చంద్రయ్య వైపు చూసింది. చంద్రయ్య ఆవు వైపు చూశాడు. చంద్రయ్య తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటికొచ్చేసరికి ఆవు కూడా తన వెనకాలే ఇంటికొస్తుంది. చంద్రయ్య దాన్ని పట్టించుకోడు. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఆవు కనిపించింది. అరెరే, ఆవిక్కడికి ఎలా వచ్చింది? అని దగ్గరికొచ్చి చూస్తాడు. తన కాలికున్న గాయాన్ని పరిశీలించి మళ్లీ ఆకుపసరుతో కట్టుకట్టాడు. ఇంతలో అక్కడికి శాంతం వచ్చింది. ఏవండి, ఈ ఆవెక్కడిది? ఇక్కడికి ఎలా వచ్చింది? నిన్న అడవిలో కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే ఈ ఆవుకి ఆకుపసరుతో వైద్యం చేశాను. ఈ రోజు ఉదయం చూసేసరికి ఆవు మన ఇంటి ముందు ఉంది. అంటే ఇది నిన్న నన్ను అనుసరిస్తూ మన ఇంటికి వచ్చింది. అయితే మాత్రం ఇప్పుడు ఆవును పెంచుకుంటామా? తిరిగి అడవిలోకి పంపించేయండి. ఇది మనం చేసిన సాయానికి కృతజ్ఞత చూపిస్తుంది. మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు? ఇది కూడా మనకి తోడుగా ఉంటుంది. శాంతమ్మ ఆవుని పరిశీలించి చూడగా అది గర్భంతో ఉందని తెలుస్తుంది. ఏవండి, ఈ ఆవు గర్భంతో ఉన్నట్టుంది. ఏ క్షణమైనా కనొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి. ముందెళ్ళి ఆవుకి మేత తీసుకురండి. చంద్రయ్య సరేనని చెప్పి వెళ్లి ఆవుకి బలమైన మేత తీసుకొస్తాడు. 2 రోజుల తరువాత ఆవు ఒక దూడని కంది. శాంతమ్మ చంద్రయ్య ఆవుకి సపర్యలు చేస్తూ దూడని ప్రేమగా సాకారు. దూడ పెరిగే కొద్దీ ఇంటి చుట్టూ పరుగులు తీస్తూ చంద్రయ్య శాంతమ్మ ఇంట్లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తెస్తుంది. ఒకరోజు గోపి మళ్లీ చంద్రయ్యని కలవడానికొస్తాడు. వచ్చేసరికి చంద్రయ్య శాంతమ్మ ఆవు దూడతో ఆడుకుంటూ కనిపిస్తారు. ఏం చంద్రయ్య, మంచి హుషారుగా పరిగెడుతున్నావు. ఈ ఆవెక్కడిది? ఎందుకు పరిగెడుతున్నావు? లక్ష్మి మాకు దొరకకుండా పరిగెడుతుందిరా. దాన్ని పట్టుకోవడానికే ఈ పరుగులు. లక్ష్మీనా? నాకు తెలిసి మీ ఇంట్లో లక్ష్మి అని ఎవరూ లేరే. లేకపోవడం ఏంట్రా? మా ఇంట్లో లక్ష్మి అని ఒక లేగదుడుంది. లేగదూడా? నేనింక మనిషి అనుకున్నాను. అయినా నీకు ఈ ఆవుదూడెక్కడిదిరా? నీ మాట విని పని చేయడం కోసం అడవికెళ్ళి కలప తీసుకొద్దామనుకుంటే అడవిలో ఎదురైన అనుకోని అతిథిరా ఈ ఆవు. కాలికి గాయమై బాధపడుతుంటే వైద్యం చేశాను. అది నా మీద ప్రేమతో నాతో పాటు ఇంటికొచ్చేసింది. మా ఇంటికొచ్చిన తరువాత అదిగో ఇంకో అతిథినిచ్చింది. ఆ లేగదూడకు మేం పెట్టుకున్న పేరే లక్ష్మి. తను మా ఇంటికొచ్చిన తరువాత రాణి లేని లోటు భర్తీ చేసిందనుకో. ఏదైతేనే మళ్ళీ మీరు మామూలుగా మారిపోయారు. రాణి అత్తారింటికెళ్ళిన తరువాత మీరు పూర్తిగా దిగులు పడిపోయారు. మళ్ళీ లక్ష్మితో మీరు తిరిగి ఉత్సాహం పొందారు. అవునరా, భగవంతుడికి ఎవరికి ఎప్పుడేమివ్వాలో బాగా తెలుసు. అందుకే నా కూతురు రాణి నా అత్తారింటికి పంపించి నాకు తోడుగా ఈ లక్ష్మిని పంపించాడు. మా ఇంటికొచ్చిన అనుకోని అతిథులు వీళ్ళు. ఏదైతేనే మీరు సంతోషంగానే ఉన్నారుగా, నాకు అదే చాలు. ఇంక నేను వెళ్ళొస్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఆ రోజు నుండి చంద్రయ్య శాంతమ్మలకు కూతురు లేని లోటును లక్ష్మి తీర్చింది. ప్రతిరోజు ఆవుకి మేత వేస్తూ
ఆవు పాలు తీస్తూ లక్ష్మితో ఆడుకుంటూ వాళ్ళ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు. కొత్తపేట అనే గ్రామంలో రామచంద్రయ్య, జానకమ్మ అనే వృద్ధ దంపతులుండేవారు. రామచంద్రయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు, పేరు రవి. రవి పట్నంలో ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రవి భార్య శృతి. ఆమె కూడా పట్నంలోనే పెరిగింది. ఆమెకు పల్లెటూరన్నా అక్కడ పద్ధతులన్నా పెద్దగా ఇష్టం లేదు. అందుకే భర్త ఎన్నిసార్లు కొత్తపేట వెళ్దామా అని అడిగినా అసలొచ్చేది కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తల్లిదండ్రుల నుండి రవికి కబురొచ్చింది. అతనా ఇంటికి వెళ్ళాడు. బాబూ, మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇక్కడుంటే హాస్పిటల్ చుట్టూ నేను ఒక్కదాన్నే తిరగలేకపోతున్నాను. కొన్ని రోజులు నువ్విక్కడికి రా బాబూ. నేనిక్కడికి వస్తే ఎలాగమ్మా? అక్కడ పనులన్నీ ఆగిపోతాయి. నా ఉద్యోగం పోతుంది. మీరే పట్నం రండి. నేనక్కడ మంచి హాస్పిటల్లో చూపిస్తాను. మీ నాన్నగారి ఊరు వదిలిపెట్టి రారు కదా, ఏం చెయ్యాలి చెప్పు? నేను నాన్నతో మాట్లాడతాలేమ్మా. అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేనంత డబ్బు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావటం అంటే కష్టం. నా గురించి కూడా నువ్వు ఆలోచించు. మీ ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్ళీ తిరిగి గ్రామానికి రావచ్చు. అప్పటి వరకు కొన్ని రోజులు ఓపిక పట్టి మాతో పాటు పట్నంలో ఉండండి. రవి అలా చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు రామచంద్రయ్య. ఇక కొడుకు గురించి, అతని ఆరోగ్యం గురించి ఆలోచించి అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అందరూ కలిసి పట్నం వెళ్లారు. అతని తల్లిదండ్రులు అడుగుపెట్టిన మొదటి రోజే శృతి మొహం మార్చింది. అత్తమామని సరిగా పలకరించేది కాదు. వాళ్లు మాత్రం ఆమెని బాగా ప్రేమగా పలకరించేవాళ్లు. ఆమె అస్సలు పట్టించుకునేదే కాదు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఒకరోజు ఉదయం జానకమ్మ నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి సాంబ్రాణి పొగవేసి పూజ చేస్తుంది. దాన్ని చూసిన శృతి మనసులో, ఇది ఇల్లనుకున్నారా లేకపోతే ఫ్యాక్టరీ అనుకున్నారా? ఇంత పెద్ద పొగ వేసి పూజ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళెవరైనా చూస్తే ఏదో అగ్ని ప్రమాదం జరిగిందనుకొని పరిగెత్తుకుంటూ వస్తారేమో. ఛీ, నా మొగుడు వీళ్ళనిక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఏంటో, ఇంకా వీళ్ళని ఎంతకాలం భరించాలో అని తిట్టుకుంటూ ఉంది. వాళ్లకి భోజనం తయారు చేసి అందిస్తుంది. వాళ్ళు తిని చాలా బాగుందని చెప్తారు. బావుంటుంది, ఎందుకు బాగుండదు? కష్టపడి చేసేది మీరు కాదు కదా, అందుకే బావుంటుంది అని మనసులో అనుకుంది. ఒకరోజు సాయంత్రం రామచంద్రయ్య హాల్లో కూర్చుని పాత రేడియో వింటున్నారు. శృతి టీవీ చూస్తుంది. ఆమె తన మావయ్య వైపు చూసి విసుగ్గా, మావయ్య గారు, ఆ రేడియో గోలేంటి? ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? నాకు తలనొప్పొస్తుంది. పైగా నేను టీవీ చూస్తున్నాను. వాళ్ళేం మాట్లాడుతున్నారో కూడా నాకు వినిపించట్లేదు. సరేనమ్మా, తగ్గించేస్తాను. పాత అలవాటు కదా, లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుందని వింటున్నాను. టీవీలొచ్చిన తర్వాత రేడియోలు ఎవ్వరూ వాడటం లేదు కదండి. కావాలంటే మీరు టీవీ చూడొచ్చు కదా, టీవీ చూసినా అన్నీ తెలుస్తాయి అంది జానకమ్మ. ఆ మాటలు విన్న శృతి మనసులో, నేను సీరియల్ చూసేదే కొంచెం సేపు, అది కూడా చూడకుండా ఈమె భర్తకి ఉచిత సలహాలిస్తుంది అని అనుకుంది. అప్పుడే రవి ఆఫీస్ నుండొచ్చాడు. రవిని చూడగానే శృతి అతన్ని తన గదిలోకి తీసుకెళ్లి, ఏవండి, ఈ వయసులో వీళ్ళనిక్కడుంచుకోవటం మన వల్ల కాదు. ఇల్లు మొత్తం దేవుడి పువ్వులు, అగరొత్తుల వాసనతో నిండిపోతుంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నాకు మొహం చెల్లట్లేదు. పక్కింటి వాళ్ళు కూడా చాలా వింతగా చూస్తున్నారు. వాళ్ల ప్రవర్తన ఇక్కడ వాళ్లకి కొత్తగా అనిపిస్తుంది. వచ్చిన 2 వారాలకే వీళ్ళిలా చేస్తే ముందు ముందు ఏం చూడాలో ఏమోనని భయం వేస్తుంది. నా మాట విని వీళ్ళని మళ్ళీ ఊరికి పంపించేయొచ్చు కదా. ఇప్పుడు మావయ్య ఆరోగ్యం కూడా బానే ఉంది కదా. ఆ మాటలు విన్న రవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా భార్య మాట కాదనలేక సరే అన్నాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రవి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. నాన్న, మీకిక్కడ ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా. రేపు మిమ్మల్ని కొత్తపేటలో దింపేసొస్తాను. మాకిక్కడేం ఇబ్బందిగా లేదురా, మాకిక్కడ బాగానే ఉంది అని జానకమ్మ ఏదో చెప్తుండగా భర్త ఆమెను అడ్డుకుంటాడు. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. మాకిక్కడ ఏమంత మంచిగా లేదు. మేమూరికి వెళ్ళిపోతాం. నీకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళు. రవి సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జానకమ్మ తన భర్త వైపు చూస్తుంది.
పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా? వాళ్లకు మనం భారమయ్యాం, అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఆ మాట వినగానే జానకమ్మ ఏడుస్తుంది. కన్న తల్లిదండ్రులు బిడ్డకు భారమయ్యారా? అలా అయితే వాళ్ళు కూడా ఒకప్పుడు మనకు భారమే కదా. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఇలా కఠినంగా ఎలా మాట్లాడతారు? అని బాధపడుతుంది. ఇక ఆ రోజు గడిచిపోయింది. రవికి పనుండడంతో తల్లిదండ్రులిద్దరినీ బస్ ఎక్కిస్తాడు. వాళ్ళు మధ్యాహ్నానికి ఊరు చేరుకున్నారు. ఊళ్ళో వాళ్ళు వెళ్తూ ఉండగా రంగయ్య అనే వ్యక్తి, యావయ్య రామచంద్రయ్య, పట్నంలో కొడుకు దగ్గర ఉండగా మళ్ళీ ఇలా వచ్చేసావేంటి? ఇక్కడికంటే అక్కడే బాగున్నట్టుంది. బాగా రంగొచ్చావు, బాగా బొద్దుగా కూడా అయ్యావు. అక్కడే ఉండిపోకపోయావా? ఇక్కడ ఏం దాచిపెట్టావని చెప్పు. కొడుకు దగ్గర అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ మన ఊరి గాలిలో ఉన్న తృప్తి అక్కడ లేదయ్యా, అందుకే వచ్చేసాం. అని చెప్పి అక్కడి నుండి భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు. భార్యాభర్తలిద్దరికీ చాలా బాధగా అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. కొడుకు దగ్గర నుండి కనీసం ఫోన్ కూడా రాకపోవడంతో వాళ్ళు మరింత బాధపడతారు. కొన్ని నెలల తరువాత రవి చెయ్యని తప్పుకి అతని మీద పెద్ద నింద పడింది. లెక్కల పొరపాటు వల్ల అతను చేస్తున్న దగ్గర చాలా డబ్బు కట్టాల్సొస్తుంది. అప్పటికీ అతని భార్య నగలమ్మి కొంత డబ్బును కట్టేస్తాడు. మిగిలిన డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా భార్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె ఆరోగ్యం బాగుండదు. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్తారు. ఆ మాట విని రవి కంగారు పడతాడు. అప్పుడే అతనికి తండ్రి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఒరే రవి, నీ పరిస్థితి గురించి నీ ఫ్రెండ్ సురేష్ నాకంతా చెప్పాడు. కంగారు పడకు బాబు, నేను రిటైర్ అయ్యాక దాచుకున్న కొంత సొమ్ము, మీ అమ్మ నగలు నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ బ్యాంకులో పెట్టి మీ అకౌంట్కు డబ్బు పంపించాను. ఆ డబ్బు కట్టేసాయి. కోడల్ని బాగా చూసుకో. మేమక్కడికి రావాలన్నా కొంచెం నా ఆరోగ్యం బాగోలేదు, అందుకే రాలేకపోతున్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వస్తాం అని అనడంతో రవికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అతను చాలా బాధపడతాడు. హాస్పిటల్లో డబ్బు కట్టేస్తాడు. అలాగే తన కంపెనీలో కూడా డబ్బు కట్టేశాడు. వారం రోజుల తరువాత భార్య ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి చేరుకున్న తరువాత రవి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విన్న తన భార్య బాధపడుతూ, నన్ను క్షమించండి అంటూ తలదించుకుంది. మనం కొత్తపేట వెళ్దాం పదండి. ఆమె అలా అన్నదో లేదో వాళ్ళు కారులో ఊరికి బయలుదేరారు. రామచంద్రయ్య ఇల్లు చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టడంతోనే రవి, నాన్నా, నన్ను క్షమించు. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. అవసరం ఉన్నప్పుడు ఆదరించడం కాదు, అసలు మీరే మాకు శ్రీరామ రక్ష, కొండంత అండ అని మర్చిపోయాను. అత్తయ్య గారు, నాకిప్పుడే అర్థమైంది. ఒక చెట్టుకి కొమ్మలు ఎంత ఉన్నా దానికి ఆధారం వేర్లేనని. ఆ వేర్లు మీరే. నేను మిమ్మల్ని ఒక భారం అనుకున్నాను, కానీ మీరు మా జీవితానికి బలమని తెలుసుకోలేకపోయాను. క్షమించండి అని చాలా బాధగా వాళ్ళకి క్షమాపణ కోరింది. ఊరుకో తల్లి, నువ్వు నా కోడలివి కాదు, కూతురువి. ఇలా ఇప్పుడు కంటతడి పెట్టుకోకు. అన్నట్టు నీ ఆరోగ్యం బాగుందా? ఆ మాటకి మరింత కుమిలిపోయింది శృతి. కన్న తల్లిదండ్రి లాంటి వీళ్ళని నేను భారం అనుకొని ఇంట్లో నుండి బయటకి పంపించాను. చాలా పెద్ద తప్పు చేశాను అని మనసులోనే పశ్చాత్తాపపడుతుంది. ఇంతలో రామచంద్రయ్య, నాయనా రవి, తల్లిదండ్రులెప్పుడూ కొడుకుల సాయం కోరరు. వయస్సు మళ్ళినప్పుడు వాళ్ళకి కావలసింది గౌరవం, కొంత సమయం. మీ ఆస్తులు అంతస్తులు మాకొద్దు. మీరు సుఖంగా ఉంటే అదే మాకు 10,000. కానీ గుర్తుంచుకో, నువ్వు నీ బిడ్డకు ఏది నేర్పిస్తే వాడు నీకు రేపు అదే చేస్తాడు. నాకర్థమైంది నాన్నా. నాకు పుట్టబోయే బిడ్డకి మీ సిద్ధాంతాలను నేను నేర్పిస్తాను అని గర్వంగా చెప్తాడు. ఇక ఆ రోజు నుండి వాళ్ళ జీవితం మారిపోయింది. రవి తన తల్లిదండ్రుల్ని మళ్లీ తిరిగి తన ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా చూసుకుంటారు. కోడలు కూడా వాళ్ళని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది. ఇక అందరూ కలిసి సంతోషంగా ఉంటారు.